ఎక్కడికైనా పూజలకు వెళ్తే అసలు ఏమిచ్చి పంపిస్తారు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారు కదా, రకరకాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా ఇట్లాంటి బొమ్మలు, ఇవి ఇవి కాకుండా గోన్ సంచీలు అండ్ రకరకాల బ్యాగులు. ఆ బ్యాగులు అయితే నా దగ్గర ఒక 15-20 ఉన్నాయి. వాటిని ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఇద్దామన్నా వాళ్ళ దగ్గర ఇంకా 20-30 ఉంటాయి. దానికి తోడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మలు, వినాయకుడి విగ్రహాలైతే ఇంటి నిండా అవే. పాపం ఆ వినాయకుడిని మందిరంలోంచి తీసేసి షెల్ఫుల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అవి కాకుండా ఇంకా గిఫ్ట్ ఐటమ్స్, గోడకి తగిలించుకునేవి, షెల్ఫుల్లో పెట్టుకునేవి, మెడలో వేసుకునేవి, నెత్తిని పెట్టుకునేవి, ఎందుకండి? అండ్ జాకెట్ గుడ్డలు. ఈ రోజుల్లో కూడా జాకెట్ గుడ్డలు ఇచ్చి ఏం చేసుకుంటాం వాటిల్ని? అసలు ఒక్కళ్ళు కూడా వాటిల్ని కుట్టించుకోరు, ఏమీ చేసుకోరు. నిజంగా ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్ళని అమ్మవారిలాగా ట్రీట్ చేయండి. పసుపు కుంకుమ అప్పుడు ముత్తైదువుకి ఇస్తే చాలు. పోనీ మీరు నిజంగా ఇంటికిచ్చి పంపించాలి అనుకుంటే పాతకాల పద్ధతిలాగా న్యూస్ పేపర్లో చుట్టి ఇవ్వండి. అది కూడా మంచి పసుపు, మంచి కుంకుమ. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ లో ఇచ్చేది అసలు కనీసం అది నిజం పసుపు కూడా కాదు. నాకు తెలియక నేను అది పసుపు అనుకున్న రోజు కూరలో వేసుకుంటే ఇసక, జస్ట్ ఎల్లో కలర్ లో ఉన్న ఇసక. అది అంటే మీకు ఏం పుణ్యం వస్తుంది ఇసక ఇవ్వడం వల్ల? పోనీ ఆ కుంకుమ, దానివల్ల స్కిన్ ఎలర్జీ. ఆ కుంకుమ పెట్టుకోగానే దురదలు వచ్చేసాయి నాకు. ఇది నిజం పసుపు కాదు, నిజం కుంకుమ కాదు. సో మీరు ఇచ్చినా దానికి వాల్యూ లేదు. రెండోది ఆ ప్లాస్టిక్, అది ఎక్కడ పడితే అక్కడ దాన్ని డిస్పోజ్ చేస్తాం. ఒకటి, వీటిని ఎప్పుడు మనం వాడం. సో వాటిని ఎప్పుడు ఓపెన్ చేయం. అవి ఇంట్లోనే ఉండి పురుగులు పెట్టి లోపల కుళ్ళిపోయి అసలు అవి ఏ అవస్థలో ఉన్నాయో తెలియదు. పోనీ తీసి వాడదాము అంటే ఇది పరిస్థితి. పోనీ ఇది ఇంకెవరికైనా ఇద్దామంటే వాళ్ళ ఇంట్లో కూడా కుప్పలు కుప్పలు ఉంటాయి. అలా అని ట్రాష్ కూడా చేయలేము, ఎందుకంటే అది ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఈ గిఫ్ట్ ఐటమ్లు, ఈ ప్లాస్టిక్ లో పసుపు కుంకుమ, వీటిలన్నింటిలో పెట్టడానికి ఒక ప్లాస్టిక్ కవరు, లేదా జిప్ లాక్ బ్యాగు, లేదా దానికి మళ్ళీ గోన్ సంచి, మళ్ళీ దానిలో ఒక కాంపిటీషను, ఎవ్వరికీ అవసరం లేదు ఇవి. ఈ మధ్యన ఇంకా కొంతమంది ఇంకా 2 ఆకులు ఎక్కువ తిని ఇంటికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ పులిహోర పొట్లాలు, పరమాన్నం పొట్లాలు. అసలు నేను ఎప్పుడూ వినలేదు ఇలాంటివన్నీ. మీరు ఏమీ చేయక్కర్లేదు. అంటే చేస్తే ఏమవుతుంది అంటే ఏమీ లేదు, ఒకళ్ళు చూసి ఇంకొకరు కాంపిటీషన్ అంతే. ఆవిడ గారెలు ఇచ్చింది కాబట్టి నేను బూర్లు ఇవ్వాలి. నో, మీరు ఎంత భక్తితో చేశారు, ఇంటికి వచ్చిన ఆడవాళ్ళని ఎంత చక్కగా, ఎంత మర్యాదగా చూసుకున్నారు అమ్మవారి స్వరూపాల్లాగా. అండ్ వాళ్ళని పంపించేటప్పుడు బొట్టు పసుపు అన్ని పెట్టి, వాళ్ళకి గంధం పెట్టి, చేతికి పళ్ళో లేదంటే కూరగాయలు, టమాటాలు, బంగాళదుంపలు, క్యాబేజీలు ఇచ్చి పంపించండి చాలు. ఇంటికి వెళ్ళి తింటారు వాటిల్ని. ఈ గోన్ సంచులు, బొమ్మలు, మెళ్ళో పెట్టుకునేవి, గోడలు పెట్టుకునేవి ఏమీ లేదు. ఇది అసలు సనాతన ధర్మమే కాదు. ఇది ఏ ఆనవాయితీ కూడా కాదు. మనం చేంజ్ చేయలేదనుకోండి ఇవన్నీను, ఇది ఒక లూప్ లాగా డౌన్ హిల్కే వెళ్తుంది. స్టాప్ ఇట్ అండ్ బీ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ నిజమైన ధర్మాన్ని పాటించడం నేర్చుకోండి. మీరందరూ ఏమంటారో కామెంట్స్లో రాయండి.